నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్న రావణ్ గురించి ఆయన మాట్లాడారు. సరే, ఏ విషయం మీదైనా ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది. కానీ ఆయన కొన్ని కీలకమైన ప్రశ్నలు వేశారు. ప్రశ్న రావణ్ చేసింది తప్పే, అందుకు ఆయనకి శిక్ష పడాలి. కానీ ఈ ఉపా చట్టం అలానే దేశద్రోహం చట్టం పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ విలువైన ముఖ్యమైన చట్టాలని దుర్వినియోగం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నిజంగానే కక్ష సాధింపు కోసం ఇలా చట్టాలని దుర్వినియోగం చేసే పనిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందా? కూటమి ప్రభుత్వానికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా అదే మాట అంటున్నారు. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పోలీసుల్ని అడ్డం పెట్టుకుని చట్టాలని దుర్వినియోగం చేస్తుంది సెక్షన్లే అని చెప్పేసి ఇప్పుడు ఏబీవీ వెంకటేశ్వరరావు గారు అంటున్న మాట. దీనికి మీరేమంటారు? అంటే ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించినటువంటి బచ్చలగూర జోసెఫ్ విషయం, ఆ అరెస్ట్ విషయంలో అనేక మంది ఆయనకి మద్దతుగాను వచ్చిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సరే, ఆయన మీద అనేక స్టేషన్లలో కేసులు పడ్డాయి. 4-5 సార్లు బెయిల్స్ వచ్చినాయి. బెయిల్ వచ్చిన తర్వాత గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉపా చట్టం కింద కేసులు నమోదు జరిగినాయి. నేను ఏమంటానమ్మా, సరే, ఏబి వెంకటేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారైనా ఈ రోజున ఆయన కొన్ని హక్కుల గురించి ఆయన ఏదో పోరాటాలు చేస్తున్నారు. ఒక మేధావి, ఒప్పుకోవాల్సిందే. నేనేమంటున్నాను అంటే, కేసులు పెట్టిన మాత్రాన శిక్షలు పడవు. సెక్షన్లు బట్టి శిక్షలు పడవండి. సెక్షన్లు పెడతారు పోలీసులు వాళ్ళకి దొరికిన సమాచారం ప్రకారం. అవి కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేసి అవి నిరూపించాలి. అతని మీద పలానా సెక్షన్ ఎందుకు పెట్టారు అంటే, ఇదిగో ఈ ఆధారాలు మాకు దొరికినాయి అని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కోర్టు వారు నమ్మితే శిక్షలు పడతాయి. అంతేకాని ఏదో కేసులు పెట్టేశారు కదా పోలీసులు అని చెప్పేసి కోర్టు వారు శిక్షలు విధించారు. దాని మీద విచారణ చేస్తారు. ఏం చేశాడు, ఉపా చట్టం కిందకు వచ్చేటువంటి సెక్షన్లు తగ్గ తప్పు అతను ఏం చేశాడు అనేది విచారణ చేస్తారు. ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే, ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు మాట్లాడితే ఏమంటారంటే, 4-5 సార్లు కోర్టులు చివాట్లు పెట్టినాయి, బెయిల్ ఇచ్చినాయి అన్న. బెయిల్ ఇచ్చినాయి అంటే అప్పటి వరకు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి, బెయిలబుల్ సెక్షన్లు ఖచ్చితంగా 7 సంవత్సరాల్లో పెట్టిన సెక్షన్లకి స్టేషన్ బెయిల్ వస్తాయి. లేకపోతే కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది, రిమాండ్కి ఏమీ చేయదు. కానీ బెయిల్ ఇచ్చారు కాబట్టి అతను తప్పు చేయలేనట్టు కాదు. నేను ఏమంటున్నానంటే, మనకి కోర్టులకు కావాల్సింది ఏంటమ్మా, సాక్ష్యాధారాలు కావాలి. ఏదైనా సరే వాళ్ళకి సాక్ష్యాధారాలు నిరూపణ అయితేనే వాడు శిక్షలు విధిస్తారు. నిజంగా తప్పు చేసిన వ్యక్తులు కూడా సాక్ష్యాధారాలు చెరిపేస్తే కోర్టులు కూడా ఏం చేయలేవు. సరైన సాక్ష్యాధారాలు దొరకలేదు కాబట్టి మేము అతను విడుదల చేస్తున్నాం అంటారు, ఒకటే మాట. అయిపోయాయి. మీకు అనేక కేసులు ఉన్నాయి భారతదేశంలో, అనేక కేసులు ఉన్నాయి. పెద్ద పెద్ద కేసుల్లో హత్యారోపణలు ఎదుర్కొంటున్న కేసుల్లో కూడా జైలు పాలు చేస్తే వాళ్ళని, దానికి కూడా కోర్టు వారు, పోలీసు వారు సరైనటువంటి ఆధారాలు చూపించలేదు కాబట్టి అతని మీద మోపినటువంటి కేసులు కొట్టేస్తున్నాం, విడుదల చేయవలసింది అన్నాం, ఇచ్చేస్తారు. నేను అంటుంది అలాగే జరుగుద్ది తప్ప ఏదో పోలీసులు పెట్టేశారు కదా అని చెప్పి శిక్షలు వేసేస్తారు. మరి ఈ రోజున ఆ జోసెఫ్ సంబంధించినటువంటి ఫోన్స్లో ఉన్నటువంటి డేటా అంతా రిట్రీవ్ చేస్తున్నారు. ఎందుకంటే అతను చాలా మంది డేటా డిలీట్ చేసాడు. అదే సందర్భంలో అతనికి సంబంధించినటువంటి ఛానల్లో కూడా చాలా వీడియోస్ డిలీట్ చేసేశారు. అనేక రకాలైనటువంటి వాదనలు వస్తున్నాయి. ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారని కొంతమంది, వారి భార్య ఏమో మాది కమ్మ కులస్తులు అనేటువంటి కులం ముందు తీసుకురావడం అని రకరకాలైనటువంటి డైరెక్షన్లో వస్తున్నారు. అతను ఏమంటున్నాడు, అతనికి మనకు దొరికిన కొద్ది వీడియోలు, పబ్లిక్లోకి వచ్చిన వీడియోల ప్రకారం అతను కొంతమందిని, ఆ టెర్రరిస్టులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, అతను వాళ్ళందరినీ కూడా సమర్థిస్తా పెట్టాడు. కొన్ని నేను దేశభక్తుని కాదు అన్నాడు. సరే, కొంతమంది ఏమంటారంటే అది కట్ చేసిన పెట్టిన వీడియో, దాని తర్వాత దేశం పట్ల ప్రేమ ఉందని చెప్పాడు అతను, దేశభక్తి లేదన్నాడు కానీ అది కట్ చేశారని కొంతమంది తీసుకుంటూ వస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఈ రోజున అతనికి ఆ విధంగా మాట్లాడడానికి ఎవరెవరైతే డబ్బులు వేసారో అకౌంట్లో, అదే విధంగా అతను ఇంకా ఏ విధంగా వీడియోలు మాట్లాడాడో, ఎవరితో సంభాషించాడో మొత్తం డేటా తీస్తున్నారు. అవన్నీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతను సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నాయని నమ్మితే, అతను దేశ వ్యతిరేకంగా మాట్లాడాడని మాటలను కోర్టు వారు నమ్మితే శిక్ష విధిస్తారు. పిఏపిఏ చట్టం కింద శిక్షలు విధిస్తారు. లేదనుకోండి, అంత ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ స్పీకర్ గారిని ఎవరన్నా మాట్లాడిన వింటే దాన్ని తగ్గ శిక్షలు వేసి
దాని తగ్గ నెల 2 నెలలు 3 నెలలు లెక్కలు ఉంటాయి కదా, 6 నెలలు అవును. ఆ శిక్షలు వేసి వదులుతారు. లేదు ఏమీ ఆధారాలు చూపించకపోతే విడుదల చేసేస్తారు. సార్ అంటే దేశం అంటే గౌరవం లేదు, దేశభక్తి లేదు, నేను దేవుణ్ణి నమ్మను, ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి మీద ఈ దేశద్రోహం ఇలా ఉపా చట్టాలు వేయడం కరెక్ట్ కాదు అని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అంటున్నారు. అయితే కొంతమంది అంటుంది ఏంటి అంటే ఆ రోజు త్రిబులర్ గారు ఏమన్నారని మరి ఈ దేశద్రోహం చట్టం వేశారు అంటే 2019-24 మధ్యన మొత్తం దుర్వినియోగం చేసేసారు. ఇంకా ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరి మీద దేశద్రోహం, రాజద్రోహం కేసులు ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు. సరే ఆ పీరియడ్ కాదు ఇప్పుడు నేను అంటుంది. ఈ రోజున వరవరరావు గారిని అరెస్ట్ చేశారు. అవును. పెద్ద వయసు ఆయన, ముంబై జైల్లో ఉన్నాడు ఆయన. చేస్తే అతని మీద కఠినమైన చట్టాలు పెట్టారు కదా, సెక్షన్స్ పెట్టారు కదా. ఆధారాలు దొరికితే కంటిన్యూ బెయిల్ కూడా రాదు. నేను అంటుంది ఎలాగే ఇతను నిషేధిత భావజాలం ఉన్నటువంటి వ్యక్తులతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వాడితో ఎటువంటి సంభాషణ చేశాడు, ఇవన్నీ చూసిన తర్వాతే శిక్ష విధిస్తాయి. ఎందుకంటే నిజంగా అది నిరూపణ అయితే అతని మీద ఉన్న కేసులన్నీ కూడా అతనికి చట్ట వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని తేలితే అతనికి సంబంధించిన వ్యక్తులు, అతనికి సహకరించిన వ్యక్తులు కూడా వస్తారు. ఇప్పుడు ఎవరెవరో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళంతా చూస్తూ ఉండండి. 24 గంటల ముందు నుంచి చాలామంది గొంతులు సైలెంట్ అయినాయి. ఎప్పుడైతే ఉపా చట్టం కింద వాళ్ళ కేసులు పడ్డాయో అదంతా ఆ కేసులు ఎన్ని బయటకు వస్తే మా పేర్లు కూడా బయటకు వస్తాయేమో అని భయంతో కొంతమంది గొంతులు మోగబోయాయి. కానీ చూస్తా ఊరుకోదమ్మా. నేనేమంటున్నానంటే, ఒకటి కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా కేసులు పెట్టేటువంటి ప్రోత్సాహన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళదు. ఎందుకంటే 2019-24 మధ్యన ఏ విధంగా దుర్మార్గంగా చేశారో అలా చేయకూడదనేదే మా విధానం. అప్పుడు చూడండి రఘురామకృష్ణరాజు గారి మీద ఏ విధంగా కేసు పెట్టి హింసించారో మనం చూసాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ చేశారో మనం చూసాం. ఆ రోజున మన పేపర్ల వారు కూడా, మీడియా వారిని కూడా వాళ్ళ గొంతు నొక్కడానికి 2430 బిల్లు ఏ విధంగా తీసుకొచ్చారో మనం చూసాం. అది రాజ్యహింస, చట్ట వ్యతిరేకంగా ఉంటే అది. కాబట్టి అటువంటి విధానాలకు వెళ్లకుండా తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి. ఎందుకంటే ప్రజలమ్మ కేవలం డెవలప్మెంట్ మాత్రమే చూడరు, ఇవి చూస్తారు. ఎందుకంటే ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు చాలామంది విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఎందుకు ఊరుకుంటారమ్మా? చట్టబద్ధ పాలన కావాలి కదా, శాంతి భద్రతలు కావాలి కదా. ఈ రోజు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం, ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయి, ప్రజలకు ఒక విధమైనటువంటి చట్టబద్ధ పాలన అందుతుంది అనేటువంటి భావన లేకపోతే, ఆ భరోసా లేకపోతే ఎవరు మాత్రం వస్తారు? కేవలం వనరులు ఉంటే సరిపోదు, పాలకులు మంచోళ్ళు అయితే సరిపోదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి. అక్కడ పెడితే హింస ఇప్పుడు రేగుతుంది అనేటువంటి భావన వచ్చేదానికి పెట్టుబడి రానండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఏమైంది? సింగూరు పెద్ద ఉదాహరణ. టాటా వాళ్ళు పెడితే పెద్ద అల్లరి చేసి వెళ్ళిపోయేలా చేశారు. అటువంటి విధానాలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా తప్పులు చేసిన వారికి శిక్షలు విధించాలి. అంటే నేనేమంటున్నాను ఒకటేనమ్మా, నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి కులం గొడవ మీద, మతం గొడవ వెనకాల, లేదా ప్రాంతాల గొడవ వెనకాల, లేదా హక్కులు గొడవ వెనకాల దాక్కుంటామంటే కుదరదు. చట్టబద్ధంగా ఆధారాలతో సహా వాళ్ళు చేసిన తప్పులన్నీ రిట్రీవ్ చేసి, వాళ్ళు డిలీట్ చేసినా కూడా ఆ డేటా అంతా తీసుకొచ్చి కోర్టు ముందు పెడతారో, పెట్టిన తర్వాత కోర్టు వారు నిర్ణయిస్తారు వాళ్ళు చేసిన తప్పుకి ఎంత శిక్ష విధించాలనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఈ మధ్యలో సోకాల్డ్ మేధావులు అందరూ కలిసి ఈ సెక్షన్ పెట్టాలి, ఆ సెక్షన్ పెట్టాలి, ఈ సెక్షన్ పెట్టకూడదు, ఆ సెక్షన్ పెట్టకూడదు అని డైరెక్షన్ మనం ఇవ్వకర్లా. వాళ్ళందరికీ పోలీసు వారికి తెలుసు, కోర్టు వారికి ఎటువంటి శిక్షలు విధించాలో కోర్టు వారికి తెలుసు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.